బడా గణేష్ని చూడడానికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ బడా వెహికల్స్ రావడానికి అయితే వీల్లేదు. కానీ ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయో ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ని అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎక్కడ నుండి అంటే ఇక్కడ ఎలాంటి ఆంక్షలు ఉన్నాయండి? మేడం నమస్తే మేడం. తెలుగు 360 న్యూస్ ఛానల్ వాళ్ళకు నమస్కారం మేడం. గుడ్ ఈవినింగ్. సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి నేను హెచ్జీని ఓంగారిని మాట్లాడుతున్నా. మేడం ట్రాఫిక్ అయితే ఏ ప్రాబ్లం లేదు ఇప్పటివరకు. మనకు ట్రాఫిక్ ఎక్కడైనా ఏ విధంగా ఆగినా కానీ మేము క్లియర్ చేస్తూనే ఉంటాం. మేము ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇక మీదట కూడా రాకుండా చూసుకునే బాధ్యత మా మీద ఉంటుంది ట్రాఫిక్. కాబట్టి మా సారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ప్రకారం మేము ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆగకుండా మేము చూసుకునే బాధ్యత మాకు ఉంటుంది మేడం. మేము చేస్తాం. నిరంతర భక్తుల రద్దీ అయితే కనిపిస్తుందండి. 9 రోజులు కూడా నిరంతరం వస్తూనే ఉంటారు. మరి వాళ్ళకి 2 వీలర్స్ లో కొంతమంది, 4 వీలర్స్ లో కొంతమంది వస్తారు. అసలుకి ఇక్కడికి ఎలా ఉందా లేదా, ఓన్లీ కాలినడకలనే రావాల్సిన వాళ్ళే రావాలా? మేడం ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఇంకా ప్రారంభం ఇంకా రేపటి నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇన్స్ట్రక్షన్ మాకు వస్తాయి. వచ్చినప్పుడు అప్పుడు ట్రాఫిక్ ఎక్కడ ఏ విధంగా డైవర్షన్ చేయాలనేది మా సార్లు చెప్పిన విధంగా మేము డైవర్షన్ చేస్తాం మేడం. ఇప్పటివరకు మనకు ప్రపోజల్ రాలేదు. కానీ మేము ఇప్పటివరకు అయితే ట్రాఫిక్ అయితే కంట్రోల్ చేస్తున్నాము. ఎక్కడ ఏ విధంగా ట్రాఫిక్ బండ్లు ఆగకుండా చూసుకునే బాధ్యత మాకు ఉంటుంది. కాబట్టి 24 గంటల్లో మేము ట్రాఫిక్ విధులు నిర్వహిస్తూనే ఉంటాము. మాకేం ప్రాబ్లం ఉంటే ఏం ఉండదు. మొత్తం ఎంతమంది ఈ పండుగకి సంబంధించి ఎంతమంది వర్క్ చేస్తున్నారండి ట్రాఫిక్ పోలీసులు మొత్తం గ్రూప్ అంతా? మాకు ఇంకా ఇన్సెన్షన్ రాలేదు మేడము. ప్రస్తుతానికి అయితే సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి మేము విధులు నిర్వహిస్తున్నాం. కాబట్టి మా బాధ్యత కాబట్టి మేము చేయవలసి చేస్తాం. ఇప్పుడు భక్తులు రకరకాలుగా ఉంటారు. వాళ్ళకి ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తారు మీరు? ఇప్పుడు చాలా మంది వచ్చేస్తున్నారు, పిల్లలు ఎక్కువగా వస్తున్నారు, ఫోన్లు తీస్తున్నారు, ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఇవి గైడ్ లైన్స్ అని చెప్పేసి మీరు ఏమన్నా చెప్పాలంటే మా ప్రేక్షకులకి ఏం చెప్తారు? మేడం ఇప్పుడు మన సాధారణమైన పబ్లిక్ కానీ ఎవరైనా కానీ చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి కానీ ఎవరికైనా మేము అంటే ఇటు ట్రాఫిక్ని హోల్డ్ చేసుకుంటూ మళ్ళీ పబ్లిక్ని ఏం చెప్పడం అంటే బళ్ళు ఇక్కడ ఉండకూడదు అన్నట్టుగా వాళ్ళతో మాట్లాడుకుంటూ మళ్ళీ పబ్లిక్ మీరు ఇక్కడ ఎక్కువ మంది ఉంటే దొంగతనాలు అది ఇది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం దూరం ఉండాలి అన్నట్టుగా గైడెన్స్ కూడా ఇస్తాం మేము. ప్లస్ ట్రాఫిక్ కూడా బళ్ళు ఎక్కడ ఆగకుండా చూసుకునే బాధ్యత అది కూడా చెప్తాము. అన్ని ట్రాఫిక్ను మేనేజింగ్ చేసుకుంటూ పోతాం మేడం. మీరు అన్నట్లు ఇక్కడ దొంగతనాలు ఇవి జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ట్రాఫిక్ పనుల్లో రద్దీగా ఉన్నప్పుడు ఆ పనుల్లో ఉంటారు. కాబట్టి మీకు ఆ పోలీసులకి మధ్య సమన్వయం ఎలా కుదురుతుంది అండ్ ఎలా మీరు కమ్యూనికేట్ చేసుకోబోతున్నారు? మేడం మాకు ల్యాండ్ ఆర్డర్ ఇక్కడ పక్కనే ఉంటుంది. మనకు ఖైరతాబాద్ పోలీస్ స్టేషను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం మేము. మా మొబైల్ వాళ్ళు ఉంటారు, ప్లస్ మా ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. మేము వాళ్ళకు చెప్తాము, ఫోన్ ద్వారానైనా చెప్తాము, లేదంటే మా మ్యాన్ ప్యాక్ ద్వారానైనా చెప్తాము. కానీ పబ్లిక్ మాత్రం ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకునే బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి మేము ఖచ్చితంగా నిర్వర్తిస్తాం. మా విధులను మేము నిర్వహిస్తాం. ఒక్క సజెషన్ ఇవ్వాలి భక్తులకి అంటే ఏమిస్తారు? అంటే నడుచుకుంటూ రమ్మంటారా, బైక్స్ మీద వచ్చినా పర్లేదు అంటారా? లేదు మేడం, ఇంకా మాకు ఇన్స్ట్రక్షన్ రాలేదు. వచ్చిన తర్వాత మేము చెప్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసినట్లయితే ఎటువంటి ఆటంకం కలగకుండా రద్దీని ఎప్పటికప్పుడు అంటే మొత్తం సులువుగా వెళ్ళే మార్గం చేయడం మాత్రం మా బాధ్యత. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కూడా పక్కనే ఉంది. కాబట్టి పిక్ పాకెటర్స్ కానీ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి అప్పగించడం మా బాధ్యత అన్నట్లుగా కూడా మాట్లాడుతున్నారు.